హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుని ఉన్నతమైన మాట. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? హల్లెలూయా! మరికి ఒకసారి యెషయా గ్రంథము మనం చూసినప్పుడు 44:7 యెషయా గ్రంథము 44:7 ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడో అట్టివాడు ఎక్కడైనా నుండిన ఎడల నాకు తెలియ చెప్పవలెను. హల్లెలూయా! ఎక్కడ ఉన్నారండి? ఆదియు అంతము రెండు ఆయనే కదా. ఆదిలో జనములను నియమించినది మొదలుకొని ఈ రోజు దాకా లేదు, అంతము దాకా ఆయనే కదా దేవుడు. ఆదియు అంతము, నేను మొదటి వాడను కడపటి వాడను. అది ఆదియు నేనే అంతము నేనేనన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడో అట్టివాడు ఎక్కడ నుండిన ఎడల నాకు తెలియ చెప్పవలెను. అట్టివాడు ఎక్కడ నుంచే నాకు తెలియ చెప్పండి అంటున్నాడు. ఎవరు ఉన్నారండి అట్టివారు? లేరండి. ఎందుకు అంటే మరి ఈయన జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త. ఆది ఈయనే, అంతము ఈయనే. కాబట్టి ఆదిలో మరి మొట్టమొదటిగా మరి ఈ సృష్టిని కలగ చేయటం, సమస్తము మరి 6 దినాలు మరి దేవుడు మరి ఆ సృష్టిని కలగజేశాడు. భూమి ఆకాశాలను, అదృశ్యాలను, మరి ఆ మనుషులను, జంతువులను, సమస్తాన్ని సృష్టించింది ఆయనే. కాబట్టి ఆయన ఆదియు రేపు అంతము కూడా ఆయనే సృష్టించాడు. మరి ఈ సృష్టి అంతా కూడా యావత్తు జరుగుతూ ఉంది. మళ్ళీ దీనికి మరి అంతము అనేది మరి దేవుడే కలగచేశాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని మరి దేవుడు సృష్టించి ఆ వ్యక్తిని ఈ యొక్క మరి లోకానికి పంపించిన తర్వాత ఆ పంపించేటప్పుడే ప్రతి ఒక్క మనిషిని మరి ఎన్ని సంవత్సరాలు ఈ ఒక్క లోకంలో ఉంటారనేది మరి దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కాలాలు, సమయాలు యెహోవా వశమై ఉన్నాయి. కాబట్టి తిరిగి ఎప్పుడు వచ్చేది మళ్ళీ ఆయనకు తెలుసు. పంపించేటప్పుడే మరి ఫలానప్పుడు నువ్వు తిరిగి వస్తావు అని చెప్పేసి దేవునికి తెలుసు. అలాగనే ఆది అంటే ఫస్ట్లో మరి ఈ యొక్క మరి భూమి ఆకాశాలను, అదృశ్యాలను సమస్తాన్ని కలగజేసినప్పుడే మరి అంతం ఎప్పుడో కూడా దేవునికి తెలుసు. అది ఆయనే, అంతమో ఆయనే. రేపు ఎలాగా మరి అంతం కాబోతుందనేది కూడా మరి సమస్తం కూడా దేవునికి తెలుసు. అది ఆయన ప్రణాళిక. మరి సృష్టి యావత్తు కూడా దేవుని ప్రణాళిక. హల్లెలూయా! మనము ఇక్కడ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము మరి 28వ వచనం చూసినప్పుడు, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. హల్లెలూయా! మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏందండి? ఇందాక మనం చదువుకున్నాం కదా, అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియ చెప్పవలెను. ఎవరు అట్టివాడంటే? అంటే ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్టు తెలియజేయగల వాడెవడైనాను ఉంటే అట్టివాడు ఎక్కడైనా ఉన్నాడా నాకు తెలియజెప్పండి అంటున్నాడు. ఎవరున్నారు? ఎవరు లేరండి. అందుకే ఇక్కడ మాట్లాడుతుంది రాతి దేవతలు అన్నాడు. ఇక్కడ ఏం దేవతలు అంట? కర్ర, రాతి పని దేవతలు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. హల్లెలూయా! అవి వినవు, తినవు, వాసన చూడవు. కాబట్టి మరి భవిష్యత్ జ్ఞానం గురించి లేకపోతే భవిష్యత్తు గురించి ఏం తెలియపరుస్తారా ఈ రాతి దేవతలు? తెలియపరుస్తారంటే లేదు అని ఇక్కడ బైబిల్ మరి స్పష్టంగా చెప్తూ ఉంది. ఎందుకంటే అవి మనుషుల చేతి పని అన్నాడు. అక్కడ మనుషులు చేసిన పని కర్ర ప్లస్ రాతి దేవతలు, రాళ్లతో చెక్కినవి లేదా కర్రలతో మరి చెక్కినవి. అవి మనుషుల చేత సృష్టించబడ్డాయి. కాబట్టి అవి వినవు, తినవు, వాసన చూడవు, మాట్లాడవు. కాబట్టి మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయగలవాడెవడో అట్టివాడు ఎక్కడైనా నుండిన ఎడల నాకు తెలియ
చేయవలన ఎవరు లేరు, ఎవరు లేరండి, లేరు. కాబట్టి దేవుడే ఆదియు అంతము, అంతము ఆయనే. కాబట్టి సృష్టిని సృష్టించింది సృష్టికర్త. కాబట్టి మనము ఈ సృష్టికర్తనే పూజించాలి, కానీ సృష్టిని పూజించకూడదండి. సృష్టి అంటే మనం సృష్టించుకున్నది, కానీ సృష్టికర్త అంటే సృష్టిని కూడా సృష్టించింది సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్తనే మనం పూజించాలి, సృష్టిని పూజించకూడదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ లోకంలో అనేక మంది మరి తెలియక మరి ఈ యొక్క మరి విగ్రహాలను మరి అలాగనే మరి వాక్యంలో చెప్పినట్లుగా మరి రాతి దేవతలను మరి కర్ర ఈ యొక్క మరి కర్రని మరి మలుచుకొని కర్ర రాతి దేవతను ఇలా చేసుకొని మరి పూజిస్తారని రాయబడినట్లుగా మరి లేఖనాల్లో రాయబడినట్లుగా మరి చేస్తున్నారండి తెలియక. ఎందుకంటే కొన్నాళ్ళని కాదండి, మరి మేము కూడా పుట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా తెలియక చేసాం, విగ్రహారాధన చేసాం తెలియకే. మరి తెలుసుకున్న తర్వాత నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని ఒక సన్నివేశం ద్వారాగా లేకపోతే ఒక ఇన్సిడెంట్ ద్వారాగా నేను తెలుసుకున్నాక ఇక వదిలేసేసి దేవునిలోకి వచ్చేసి దేవుడే నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. ఎందుకంటే ఏదైనా చేయటానికి సమర్థుడు ఎవరయ్యా అంటే సృష్టించిన వాడైతేనే కదండి. చిన్న విషయం మనం తీసుకుందామండి. ఒక ఫ్యాన్ను తయారు చేసిన వాడు, అయితే ఒక కూలరు, ఒక ఫ్రిడ్జ్, ఏదైనా ఒక వస్తువును తయారు చేసిన వాడు ఏదైనా చేయగలడండి. ఎందుకంటే అతను ఏదడిగినా కానీ చెప్పగలడు, చేయగలడు. ఎందుకంటే సృష్టించింది ఆయన, చేసింది ఆ వస్తువును చేసింది అతను. కాబట్టి అతను ఏది పోయిందా లేకపోతే ఏది మరి దాంట్లో లోపం అనేది చెప్పగలడు. దాన్ని సరిచేసి మరి దాన్ని తిప్పగలడు, ఆగిపోయింది దాన్ని తిప్పగలడు. మరి ఇదిగా ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మరి బిగించి ఒక కూలర్గా, ఒక ఫ్యాన్గా, ఒక వస్తువుగా చేసి మరి నిలపగలడు. హల్లెలూయా. అలాగా సమస్తాన్ని సృష్టించింది దేవాతి దేవుడైన మరి యేసుక్రీస్తు ప్రభువారు. దేవాతి దేవుడైన మరి యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయనే సమస్తము నిర్మించాడు. కాబట్టి ఆయనే ఆదియో, ఆయనే అంతము. కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన యొక్క చిత్తం ప్రణాళిక ఏమైందో తెలుసుకొని మనము ముందుకు కొనసాగితే ఆదియు ఆయనే, అంతము ఆయనే. కాబట్టి సమస్తం ఆయనే చూసుకుంటాడు. నీ యొక్క బాధ్యత, నీ యొక్క మరి ఏది ఉన్నా నీ యొక్క బాధ్యత కానీ లేకపోతే నీ యొక్క ఆలోచన తలంపులు ఏమి ఉన్నా తీసి పక్కన పెట్టుకొని దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక కోసం నీవు దేవుని వైపు తిరిగి ప్రభువా నీ బాధ్యత లేకపోతే నీ యొక్క జీవితం దేవుని మీద వేస్తే దేవుడే నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయము మీరు గట్టి ఫలింపచేద్దుగాక. ఆమేన్.